మేడిగడ్డ తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ సాగునీటి కోసం కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు. మొత్తం ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 1,00,000 కోట్లు అయిందంటారు. అయితే గత కొన్ని నెలల క్రితం కాళేశ్వరంలో ముఖ్య ప్రాంతమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొన్ని పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు ప్రతిపక్షాలు. అదిగాక మొదటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అంటూ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మేడిగడ్డని పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణపై ఈ తరం చేసిన పెద్ద మోసమని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీపై విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి డ్యామేజ్ అయిన మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి సంచలన రిపోర్ట్ సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పేరుతో 3,200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో మొత్తం 11 పిల్లర్లు డ్యామేజ్ అయినట్టు అధికారులు తేల్చినట్టు సమాచారం. బ్యారేజీకి మరమ్మతులు చేసినంత మాత్రాన మొత్తం బ్యారేజీకి గ్యారంటీ లేదని రిపోర్టులో వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో బ్యారేజీని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేయించడం వృధా అని భావించిన రేవంత్ రెడ్డి బ్యారేజీని గాలికి వదిలేశాడు. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ ఉపయోగపడకపోయినా రేవంత్ రెడ్డి కన్ను మాత్రం బ్యారేజ్ కి కొద్ది దూరంలో ఉన్న ఇసుక మేటలపై పడింది. దీంతో ఈ ఇసుకను తవ్వి విక్రయించాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఇసుకను వేలం వేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తోంది. మేడిగడ్డలోని ఇసుక అమ్మకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి 800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలున్నాయి. ఇసుక బ్లాక్లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. జూలై నెలలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు త్వరలోనే మేడిగడ్డ చుట్టుపక్కల ఉన్న మరిన్ని బ్లాక్ల నుండి కూడా ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువగా ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇసుక లభ్యతపై జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొత్తానికి కొన్ని కోట్లు పెట్టి పిల్లర్లు రిపేర్ చేయించని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇసుకను అమ్మి కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందబోతోంది అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.